2024 సంవత్సరాన్ని విడాకుల నామ సంవత్సరంగా పిలవచ్చు. ఎంతోమంది సెలబ్రిటీస్ డివోర్స్ తీసుకుంటున్నామంటూ ప్రకటించి షాకిచ్చారు. ఈ జంటల్లో దాదాపు 30 ఏళ్లు దాంపత్య జీవితాన్ని సాఫీగా గడిపినోళ్లు కూడా ఉన్నారు. మరి 2024లో విడాకులు తీసుకొని షాకిచ్చిన ప్రముఖులు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. కోలీవుడ్లో ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ గారాల పట్టి అయిన ఐశ్వర్య 2004లో ధనుష్ ని ప్రేమించి పెళ్లాడారు. ఈ దంపతులకు యాత్ర, లింగ అని ఇద్దరు పిల్లలు. దాదాపు 18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట 2022లో షాకిచ్చారు. తామిద్దరం విడిపోతున్నట్టుగా వేర్వేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నాటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. పిల్లలతో కలిసి తన తండ్రి రజనీకాంత్ ఇంట్లో ఐశ్వర్య ఉండగా, ధనుష్ తన ఇంట్లోనే ఉంటున్నారు. అప్పటినుంచి కోర్టు వీరిద్దరినీ కలపాలని చూసింది. కౌన్సిలింగులు కూడా ఇచ్చింది. నవంబర్ 27, 2024న ఫ్యామిలీ కోర్టుకు హాజరైన ధనుష్, ఐశ్వర్య తాము ఇద్దరూ కలిసి జీవించాలని అనుకోవటం లేదని, తమకు విడాకులు మంజూరు చేయాలని కోర్టుకు తేల్చి చెప్పారు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అలా ఈ ఏడాది చట్టబద్ధంగా విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య విడాకుల కారణంగా పిల్లలు, యాత్ర, లింగల భవిష్యత్తేంటి? కోర్టు వారి బాధ్యతను ఎవరి చేతుల్లో పెడుతుంది అనేది కోలీవుడ్లో చర్చనీయాంశమైంది. ధనుష్, ఐశ్వర్యల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల బాధ్యతను మాత్రం సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇద్దరూ కలిసే పబ్లిక్ ఈవెంట్స్ కు హాజరవుతారు. ప్రస్తుతం తల్లి సంరక్షణలో ఉన్న తండ్రి ధనుష్ ను పిల్లలు వదిలిపెట్టరు. ప్రధానంగా ధనుష్ సలహాలను తీసుకుంటూ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పిల్లల సంరక్షణ బాధ్యతను వీరిద్దరూ స్వీకరించనున్నారు. ఈ ఏడాది అందరికీ అతిపెద్ద షాకిచ్చింది ఏఆర్ రెహమాన్ దంపతులే. నవంబర్ 19, 2024న తమ 29 వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను ప్రకటించారు. 1995లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్ పిల్లలున్నారు. వీరిద్దరి విడాకులకు గల కారణమేంటన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుడిని సైతం ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు మళ్లీ యథావిధంగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ రెహమాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే రెహమాన్ విడాకులు తీసుకుంటున్నామని ఉదయం ప్రకటించగా, అదే రోజు అంటే నవంబర్ 19న రెహమాన్ దగ్గర బాసిస్టుగా పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ మోహిని డే కూడా సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. విడిపోయినప్పటికీ భర్తతో కలిసి ప్రోగ్రామ్స్ చేస్తానని మోహిని క్లారిటీ ఇచ్చింది. అయితే గంటల వ్యవధిలో ఏఆర్ రెహమాన్, అతడి సహాయకురాలు వేరువేరుగా విడాకులు తీసుకోవటం చర్చనీయాంశమైంది. మరి ఈ రెండు విడాకుల అంశాలకు ఏమైనా సంబంధముందా అని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. 2024 తమిళ ఇండస్ట్రీలోని వారికి పెద్దగా కలిసిరాలేదు అనే చెప్పాలి. వరుసపెట్టి సినీ ప్రముఖులంతా విడాకులు తీసుకున్నారు. ఈ కోవలోకి చేరుతారు తమిళ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవి ప్రకాష్ కుమార్. తన భార్య సింగర్ సైంధవితో విడిపోతున్నట్టు మే 14, 2024న ప్రకటించారు. తమ 11 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నట్టు ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకే పోస్టును పెట్టారు. జీవి ప్రకాష్ 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కి జీవి ప్రకాష్ స్వయానా మేనల్లుడు అవుతాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది హీరో జయం రవి గురించి. సెప్టెంబర్ 9, 2024న తాము విడాకులు తీసుకుంటున్నామంటూ జయం రవి ప్రకటించారు. కొన్నాళ్లపాటు డేటింగ్ తర్వాత 2009లో పెళ్లి చేసుకున్న జయం రవి, ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 15 ఏళ్లపాటు కలిసి ఉన్న ఈ జోడీ డివోర్స్ తీసుకోవటానికి సిద్ధమయ్యారు. అయితే జయం రవి విడాకులు ప్రకటించిన 2 రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 11న తమ డివోర్స్ పై స్పందించింది ఆర్తి. రవి తనకు తెలియకుండానే డివోర్స్ ప్రకటన చేసినట్టు షాకింగ్ కామెంట్స్ చేశారు ఆర్తి. తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండానే విడాకులపై ఆయన ప్రకటన చేశారని ఆరతి పేర్కొన్నారు. విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని, తాము 18 ఏళ్లు కలిసి ఉన్నామని తెలిపారు. ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా ప్రకటించడం ఎంతో బాధించిందన్నారు. తమ మధ్య నెలకొన్న మనస్పర్ధలను, విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించానని, భర్తతో నేరుగా మాట్లాడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు తనకు ఆ అవకాశం దక్కలేదన్నారు. జయం రవి ప్రకటన చూసి తాను, పిల్లలు షాకయ్యామని, ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయమని ఆర్తి పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల తమకు ఏమాత్రం మంచి జరగదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ కలిగినా తాను గౌరవంగానే ఉండాలని అనుకుంటున్నానని, అందుకు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదని వివరించారు. ఇక కోర్టుకు వెళ్లిన జయం రవి, ఆర్తీలకు ధర్మాసనం సైతం విడాకులపై పునరాలోచించాలని, కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని సూచించింది. కానీ జయం రవి, ఆర్తీలు విడాకులు తీసుకోటానికే సిద్ధపడ్డారు అని తెలుస్తోంది. ఈ విడాకుల ట్రెండ్ అసలు మొదలైందే బాలీవుడ్ నుంచి అని చెప్పుకోవాలి. బీటౌన్లో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో, ఏ జంట బ్రేకప్ చెప్పుకుంటుందో, ఎవరు విడాకులు తీసుకుంటారో అస్సలు చెప్పలేము. సేమ్ ఇదే జరిగింది స్టార్ హీరోయిన్ హేమమాలిని కుమార్తె హీరోయిన్ ఈషా డియోల్ లైఫ్లో. తల్లి అడుగుజాడల్లోని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈషా చాలా సినిమాల్లోనూ ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్లో నటించింది. 2012లో భరత్ తఖ్తానీని పెళ్లి చేసుకుని ఓ 3 ఏళ్లు నటనకు బ్రేకిచ్చింది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు చేయటం తగ్గించినప్పటికీ ఓటీటీల్లో నటిస్తోంది. అలాంటిది ఫిబ్రవరి 6, 2024న విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈషా, భరత్ దంపతులకు 2017లో అమ్మాయి పుట్టగా 2019లో అబ్బాయి పుట్టాడు. ఏమైందో ఏమో కానీ గత కొన్నాళ్లు ఈషా డియోల్ భర్త నుంచి విడాకులు తీసుకోనుందనే రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వీళ్ళిద్దరూ ప్రకటన ఇచ్చారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చారు. అయితే విడిపోవటానికి కారణమేంటనేది మాత్రం బయటకు చెప్పలేదు. ఇక ఈ 2024లో ప్రొఫెషనల్గానూ, పర్సనల్గానూ హైలైట్ అయ్యారు హార్దిక్ పాండ్యా. భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విడాకుల రూమర్లు వచ్చాయి. భార్య నటాషా స్టాంకోవిచ్తో అతడు విడిపోతున్నాడంటూ మీడియా కోడై కూసింది. చివరకు తన భార్య స్టాంకోవిచ్తో విడిపోయినట్టు జూలై 18న కన్ఫర్మ్ చేశాడు హార్దిక్. హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ 2020 జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది మేలో వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వీరికి అగస్త్య అనే కుమారుడు కూడా ఉన్నాడు. 4 ఏళ్ల బంధం తర్వాత హార్దిక్, నటాషా విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. తాము కలిసి ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని, కానీ కుదరలేదని, అందుకే డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు హార్దిక్. ఇక టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వైవాహిక జీవితం 2024లోనే విషాదాంతంగా ముగిసింది. సానియా మిర్జా తన 15 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవటంతో అతనితో సానియా మిర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్తాన్కు చెందిన హీరోయిన్ సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు. ఇలా అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలు విడిపోయి తమ అభిమానులకు షాకిచ్చారు. మరి ఈ లిస్టులో మేము ఎవరైనా మర్చిపోయుంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.